ఇంటిగ్రేటెడ్లో వాళ్ళ కమిషన్లు వస్తాయి బ్రదర్, అందుకనే ఇంటిగ్రేటెడ్ మీద ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం రాదు కదా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో కానీ లేకపోతే ఇంకా మిగతా గురుకులాల విషయంలో కానీ వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళకి దీని మీద ఫోకస్ లేదు. ఇది ఎట్టున్నదంటే కన్నతల్లికి అన్నం పెట్టాడు కానీ వాడు పినతల్లికి బంగారు గాజులు చేపిస్తా అన్నట్టుంది. నువ్వు గురుకులాలను చక్కగా నడపక నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను ఇవ్వడం చేయొద్దు అంటా. మరి ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేవు? నువ్వు స్కాలర్షిప్ ఎందుకు ఇస్తలేవు? 300 కోట్లు పెట్టి నువ్వు నీ మంత్రులు మొత్తం హెలికాప్టర్లు తిరగవచ్చు. 400 కోట్లు పెట్టి ఢిల్లీ పోవచ్చు 50 సార్లు. 200 కోట్లు పెట్టి అందాల పోటీలు నిర్వహించుకోవచ్చు. కానీ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఉండవు, స్కాలర్షిప్ డబ్బులు ఉండవు, ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకునేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి డబ్బులు ఉండవు. మరి దేని డబ్బులు ఉంటాయి? ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి ఆయన లాయర్లను ఢిల్లీ నుంచి పిలిపించుకొని ఈ విద్యార్థులను ఓడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ కోట్ల రూపాయలు టీజీపీఎస్సీలో వెచ్చిచ్చి కొంచెం ఎక్స్ట్రా స్టాఫ్ని తీసుకుంటే ఎఫిషియెంట్గా వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ నిర్వహించగలుగుతారు. అది చేయకూడని చేసుకుంటా, చేయాల్సిన చేయకుండా మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసిండు ఆయన 2 ఏళ్లలో.